వెల్కమ్ టు హెల్త్ ఫైల్. లైఫ్ స్టైల్ చేంజెస్, స్ట్రెస్, లేతే ఒబేసిటీ, లేతే మేల్ హార్మోనల్ ఇన్బ్యాలెన్స్ కారణాలు ఏమైతేనేం పురుషుల్లో కూడా సంతానలేమి సమస్యల తీవ్రత బాగా పెరిగిపోతుందనే చెప్పుకోవచ్చు. చాలా వరకు పురుషులు మాలో ఏమి సమస్య లేదులే అని నెగ్లెక్ట్ చేయడం వల్ల కూడా సంతానలేమి సమస్యలకు ట్రీట్మెంట్ డిలే అవుతుంది. కానీ సంతానలేమి సమస్య ఎదుర్కొంటున్న దంపతులు తప్పనిసరిగా ఇద్దరు తరోగా చెకప్ చేయించుకోవాల్సి ఉంటుందని, మేల్ ఇన్ఫెర్టిలిటీకి ప్రధానమైన కారణాలేంటి, ట్రీట్మెంట్స్ ఏంటి, మెడిసిన్స్తో ఎంతవరకు మేనేజ్ చేయొచ్చు, ట్రీట్మెంట్స్లో ఎలాంటి ఆప్షన్స్ ఉంటుంటాయి, ఎప్పుడు ఇమ్సీ లాంటివి కూడా ప్రయత్నించాల్సి ఉంటుంది. ఈ వివరాలన్నీ అందించడానికి హెగ్డే ఫెర్టిలిటీ హాస్పిటల్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వందన హెగ్డే గారు మనతో ఉన్నారు. ఆమెను అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. నమస్తే మ్యామ్, వెల్కమ్ టు ది షో. హలో. మేల్ ఇన్ఫెర్టిలిటీ రేట్ ఒకప్పుడుతో పోలిస్తే బాగా పెరుగుతుందనే చెప్పుకోవచ్చండి. అంటే అసలు ఎలాంటి రీజన్స్ రీసెంట్ టైమ్స్లో గమనించారు? సార్, అదే యూజువలీ దే కన్సిడర్ ఫీమేల్ ఇన్ఫర్టిలిటీ ఇంపార్టెంట్ కదా. ఇప్పటివరకు మేము చాలా చూస్తున్నాము. పేషెంట్స్లో మేము ఇవాల్యుయేషన్ చేసినప్పుడు ముందు 30-40% మేల్ ఇన్ఫర్టిలిటీ, ఇప్పుడు 50 to 60% వరకు మళ్ళీ మేల్ ఫ్యాక్టర్స్ చూస్తున్నాము ఇప్పుడు వెన్ ద పేషెంట్స్ ఆర్ నాట్ కన్సీవింగ్. సో చాలా కారణం ఉంది. ఇది వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఉందంటే వన్ ఇస్ ద లైఫ్ స్టైల్. ఇప్పుడు అంత చాలా వి డోంట్ నో. ఇప్పుడు మ్యాక్సిమమ్ ఆఫ్ ద పేషెంట్స్ ఇప్పుడు మాకు వస్తున్నారంటే మెనీ ఆర్ ఆపరేటింగ్ ఆన్ ల్యాప్టాప్స్. వెదర్ ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్స్లో ఏమైనా ఇఫెక్ట్ వస్తుందా, వెదర్ సెల్ టవర్ రేడియేషన్ నుంచి ఏమైనా ఇఫెక్ట్స్ వస్తుందా, దీస్ ఆర్ ఆల్ నాట్ ప్రూవన్. అండ్ ఇదన్నీ వెన్ దెర్ ఆర్ మెనీ ఫ్యాక్టర్స్ అరౌండ్ వెదర్ ఎన్విరాన్మెంట్తో అది ప్రూవ్ చేయడానికి చాలా డిఫికల్ట్ త్రూ రీసెర్చ్. సో దీస్ ఆర్ ఫ్యూ ఫ్యాక్టర్స్ వీఆర్ సీయింగ్. స్పర్మ్ కౌంట్స్, ఇప్పుడు WHO అని ఒక ఆర్గనైజేషన్ ఉంది విచ్ గివ్స్ అస్ క్రైటీరియా టు డిఫైన్ మేల్ ఇన్ఫర్టిలిటీ, విచ్ ఇస్ ద నార్మల్ స్పర్మ్ కౌంట్, ఎప్పుడు స్పర్మ్ కౌంట్ తక్కువ అని. సో ఈ క్రైటీరియాస్ ఇప్పుడు చూసుకుంటే వరల్డ్లో తగ్గుతుంది. నార్మల్ సెమెన్ శాంపిల్ ఇస్ ఆల్సో డిక్రీజింగ్. ముందు మేము 60 మిలియన్ నార్మల్ శాంపిల్ అని చెప్తున్నాము కౌంట్స్లో, ఇప్పుడు అది 20 మిలియన్ కట్ ఆఫ్కి వచ్చేసింది. సో ఓవరాల్ వీఆర్ సీయింగ్ అ డిక్లైన్ ఇన్ మేల్ ఇన్ఫర్టిలిటీ. ఇంకోటి ఏమంటే ఇప్పుడు వాట్ ఎవర్ ద ఎన్విరాన్మెంట్ దే లివింగ్ ఇస్ అన్ అ వెరీ స్ట్రెస్ఫుల్ ఎన్విరాన్మెంట్. చాలా ఇప్పుడు దెర్ ఆర్ లాట్ ఆఫ్ స్ట్రెస్ విత్ రెస్పెక్ట్ టు దర్ కెరియర్, అండ్ అట్ ద సేమ్ టైం వాళ్ళకి వీఆర్ నాట్ గెటింగ్ అ హోల్సమ్ న్యూట్రిషియస్ డయట్. So there is a compromised diet, though there is not getting a well balanced nutritious diet, and lifestyle factors, stress, inadequate sleep, and as you mentioned, obesity. One of the most important thing is weight gain, which can decrease fertility. Adi men lo etla common, adi female lo chala important adi. So these factors is decreasing the male problems nowadays. ఓకే, అంటే ఫర్ ది లాస్ట్ 2 yearsగా వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్ తోటి అంటే డిఫరెంట్ లైఫ్ స్టైల్ అండ్ డిఫరెంట్ హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువ అవుతున్నాయి. దానిలో ఇన్ఫెర్టిలిటీ కూడా ఒకటని అనుకోవచ్చా? ఇప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అయింది ఈ 2 years. సో వీ హ్యావ్ టు సీ ద ఇఫెక్ట్స్. ఇప్పుడు ఇఫెక్ట్స్ మాకు లేటర్ వీఆర్ గోయింగ్ టు సీ ప్రాబబ్లీ అ సిగ్నిఫికెంట్ ఎఫెక్ట్ ఆఫ్ దిస్ వర్క్ ఫ్రమ్ హోమ్ కల్చర్. ఇమీడియట్గా మేమేం చూడట్లేదు ఇప్పుడు. బట్ ఎస్, సెడెంటరీ లైఫ్ స్టైల్ ఈజ్ నాట్ గుడ్. అది ఐ థింక్ ఆల్ ఆఫ్ అస్ ఆర్ అవేర్. సెడెంటరీ లైఫ్ స్టైల్ ఇస్ నాట్. అట్లీస్ట్ ఒక 30 to 40 minutes ఆఫ్ ఫిజికల్ యాక్టివిటీ డైలీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. నాట్ ఓన్లీ ఫర్ ఫర్టిలిటీ, ఇట్ ఈస్ ఫర్ ద జనరల్ వెల్ బీయింగ్. అండ్ ఫర్టిలిటీ ఈజ్ యాక్చువల్లీ రిలేటెడ్ టు ఎవ్రీథింగ్. వెదర్ ఇట్ ఇస్ కార్డియాక్ హెల్త్, ఫర్టిలిటీ ఇట్ ఈస్ రిలేటెడ్. ఎందుకంటే బ్లడ్ ది వాస్కులారిటీ ఆఫ్ ఎవ్రీ ఆర్గన్ ఈజ్ ఇంపార్టెంట్. సో వాట్ ఫిజికల్ యాక్టివిటీ డస్ ఇస్, అక్కడ మైక్రో సర్క్యులేషన్ అని ఉంటుంది టు ఆల్ ద ఆర్గన్స్. చిన్న వెసల్స్తో అది వెళ్ళాలి. సో దీస్ థింగ్స్ గెట్ ఓపెన్డ్ అప్ వెన్ యూ డూ ఫిజికల్ యాక్టివిటీ. సో విత్ దీస్ వెసల్స్ ఓపెన్ అప్, వెదర్ ఇట్ ఇస్ టు ద టెస్టిస్ ఇన్ ద మెన్, ఓవరీస్ ఇన్ ద ఫీమేల్, హార్ట్, లివర్, సో ఎవ్రీవేర్, కిడ్నీలో ఇప్పుడు ఆ మైక్రో సర్క్యులేషన్ ఓపెన్ అప్ అయినప్పుడు అది అన్ని టాక్సిక్స్ ఏది రిలీజ్ చేస్తుంది బాడీ అది క్లియర్ అవుతుంది. Now when you have a sedentary lifestyle, akkada blood vascularity velladu. So that will cause stagnant, akkada anni toxins మీ బాడీలో అక్కడ stagnant అవుతాయి. It creates an inflammatory response అని బాడీ నుంచి, which can affect in every part of your body. ఫీమేల్స్లో కొంచెం హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కూడా మెయిన్ రీజన్ కదండి. మేల్స్లో హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఎలా ఉంటుంది, అది ఎలా గుర్తించగలరు? సి నౌడేస్ వీఆర్ సీయింగ్, మీరు చెప్పారు కదా ఇప్పుడు లైఫ్ స్టైల్ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్. ఈ లైఫ్ స్టైల్లో ఏమవుతుంది, ఇప్పుడు ద ఎన్విరాన్మెంట్ దట్ వీఆర్ స్టేయింగ్ ఇన్ అండ్ ఈటింగ్, వెదర్ ఇట్ ఈస్ ద ఫుడ్ దట్ ఈస్ కమింగ్ కదా, ఇట్ ఈస్ కంటామినేటెడ్ విత్ పెస్టిసైడ్స్. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ద ఎయిర్ దట్ యూఆర్ బ్రీదింగ్, చాలా పొల్యూషన్స్ ఉంది. ఆల్ దిస్ పొల్యూషన్ ఇస్ కమింగ్ ఫ్రమ్ ద వెహికల్స్. ఇప్పుడు స్మోక్ అదని. వాట్ ఈస్ ద ఇంపార్టెంట్ థింగ్ టు నోట్ ఇన్ ఆల్ దీస్ థింగ్స్ ఇస్ అదని ఈస్ట్రోజినస్ కంపౌండ్స్. అంటే ఈ పెస్టిసైడ్స్ దాన్ని దే ఆర్ ఈస్ట్రోజన్ ఫార్ములేషన్. సో ఈస్ట్రోజన్ ఫార్ములేషన్ ఒక మేల్ బాడీలో వెళ్ళిపోతే త్రూ ఎనీ వెదర్ ఇట్స్ టు ద వాటర్, ఫుడ్ అండ్ ఎయిర్, డెఫినెట్లీ వాళ్ళ టెస్టిక్యులర్ ఫంక్షన్ తగ్గుతుంది.
బికాస్ మేల్ హ్యావ్ అ హార్మోన్ కాల్డ్ టెస్టోస్టిరాన్. సో ఈ ఈస్ట్రోజన్ ఎన్విరాన్మెంట్లో వెదర్ యువర్ ద కైండ్ ఆఫ్ ఫుడ్ దట్ యుర్ ఈటింగ్ ఆల్సో హై క్యాలరీ ఫుడ్స్ ఇదన్నీ ఆల్ ఆర్ గోయింగ్ టు క్రియేట్ ఈస్ట్రోజన్. సో మేల్ బాడీలో వెన్ ద ఈస్ట్రోజన్ ఎన్విరాన్మెంట్ ఇంక్రీసెస్ ద స్పర్మ్ ప్రొడక్షన్ తగ్గుతుంది, స్పర్మ్ ది మొటిలిటీ తగ్గుతుంది, దే కుడ్ హ్యావ్ స్ట్రక్చరల్ ప్రాబ్లమ్స్ ఇన్ ద స్పర్మ్స్ అండ్ అట్ ద సేమ్ టైమ్ ద ఒబెసిటీ అండ్ ఆల్ ఆల్సో ఇంక్రీసెస్. సో ఆల్ దిస్ విల్ డిక్రీస్ ద మేల్ ఫర్టిలిటీ. మామూలుగా మేల్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు వాళ్ళకి ఎలాంటి టెస్టులు చేస్తుంటారు? సెమెన్ అనాలిసిస్ తోటి ఏ విషయాలు తెలుస్తూ ఉంటాయి? యా, సి మోస్ట్ ఇంపార్టెంట్ ఫీచర్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ ఇస్ ద సెమెన్ అనాలిసిస్. అదితో చాలా టెస్ట్లు ఉన్నాయి ఇప్పుడంతా, బట్ బేసిక్ ద మోస్ట్ ఈజీ టెస్ట్ ఇస్ సెమెన్ అనాలిసిస్. సో సెమెన్ అనాలిసిస్లో మాకు చాలా ఫ్యాక్టర్స్, చాలా క్రైటీరియా ఉంది, స్టార్టింగ్ ఫ్రమ్ వాల్యూమ్. ఇప్పుడు ఈ వాల్యూమ్ ఒకటే పేషెంట్ యాక్చువల్లీ క్యాన్ అబ్జర్వ్ ఆల్సో. వాల్యూమ్ మినిమం ఒక 1.5 to 2 ml ఉండాలి టు టెల్ ఇట్ ఇస్ అ నార్మల్ ఫర్టిలిటీ. అట్లనే స్పర్మ్ కౌంట్స్ ఆర్ ఇంపార్టెంట్. స్పర్మ్ కౌంట్ ఇప్పుడు మేము ఒక 20 million అని చెప్తాము, విచ్ ఇస్ అ కట్ ఆఫ్, బట్ 20 to 60 million ఇస్. అట్లనే యాక్టివ్ స్పర్మ్స్ అని, స్పర్మ్కి ఇప్పుడు దెర్ ఇస్ అ హెడ్, బాడీ అండ్ టెయిల్. సో ఆ టెయిల్ ఫ్రాక్షన్ నుంచి స్పర్మ్స్కి మొటిలిటీ వస్తుంది. సో స్పర్మ్కి ఫాస్ట్ మూవింగ్ స్పర్మ్స్ అని అట్లీస్ట్ ఒక 30 to 50% షుడ్ బి ఫాస్ట్ మూవింగ్. అండ్ స్పర్మ్ ది స్ట్రక్చర్ ఐ మెన్షన్ నో, హెడ్ షుడ్ బి నార్మల్ ఇన్ స్ట్రక్చర్, నెక్ నార్మాలిటీ ఉండాలి, బాడీ, టెయిల్. సో దిస్ ఇస్ కాల్డ్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద స్పర్మ్. ఈ 3 factors మేము చూసుకొని వి గివ్ ద రిపోర్ట్ యాజ్ వెదర్ ఇట్ ఇస్ నార్మల్ ఆర్ అబ్నార్మల్. ఇప్పుడు అబ్నార్మల్ ఏముంది, కౌంట్స్ ఇప్పుడు లెస్ దాన్ 20 million వస్తే మాకు ఒలిగోస్పర్మియా అని చెప్తాము. అదే మొటిలిటీ 30-40% కింద తక్కువ వస్తే ఇట్ ఇస్ కాల్డ్ as అస్థీనోస్పర్మియా. అదే స్ట్రక్చర్ అబ్నార్మల్గా వస్తే ఇట్ ఇస్ కాల్డ్ టెరటోస్పర్మియా. అండ్ కొన్ని మందిలో ఈ 3 ఫీచర్స్ చూస్తాము, దట్ ఇస్ కాల్డ్ as ఒలిగో, అస్థీనో, టెరటోస్పర్మియా అని. ఇప్పుడు కొన్ని మందికి 0 sperm count ఉండొచ్చు, వేర్ ద స్పర్మ్ కౌంట్ ఇస్ నాట్ దేర్ అట్ ఆల్, దే ఆర్ కాల్డ్ as అజోస్పర్మియా. అండ్ ఫ్యూ క్యాన్ హ్యావ్ డెడ్ స్పర్మ్స్, దట్ ఇస్ కాల్డ్ నెక్రోస్పర్మియా. సో ఇది బేసిక్ ఫ్యాక్టర్స్. ఈ సెమెన్ అనాలిసిస్లో మాకు ఏమైనా ప్రాబ్లమ్స్ కనిపిస్తే అప్పుడు మేము కొన్ని అడ్వాన్స్ టెస్ట్ చేయాలి. ఇప్పుడు మీరు అడిగారు హార్మోనల్ టెస్ట్, ఇది ఫస్ట్ ఫ్యాక్టర్ టు నో ఎందుకు స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది. సో అది హార్మోన్స్ చెక్ చేస్తాము. అట్లనే వాళ్ళకు స్కానింగ్ అని ఒకటి ఉంది, దట్ ఇస్ కాల్డ్ స్క్రోటల్ స్కాన్. సో అందులో మాకు వాళ్ళది టెస్టిస్ ఎక్కడ స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది కనిపిస్తుంది, అది డక్ట్స్ కనిపిస్తుంది, సో ఏమైనా బ్లాక్ ఉంది అక్కడ. సో ఇదన్నీ మేము చెక్ చేసి చూడొచ్చు ఎందుకు ఏ కారణంతో సెమెన్ అనాలిసిస్ ఇస్ అబ్నార్మల్. సో దిస్ విల్ హెల్ప్ అస్ ఇవాల్యుయేట్. అండ్ ఇప్పుడంతా మేము జెనెటిక్ టెస్ట్ చేస్తున్నాము, బికాస్ చాలా వరకు ఈ స్పర్మ్ ప్రొడక్షన్ అని దర్ ఇస్ ఎ జెనెటిక్ కంట్రోల్, వెదర్ ఇట్ ఇస్ ఫీమేల్లో ఎగ్ ఆర్ హస్బెండ్లో స్పర్మ్. సో దిస్ ఇస్ ఇంపార్టెంట్ టు నో ద జెనెటిక్స్ ఆల్సో ఫర్ ద మేల్ ఫ్యాక్టర్. మీరు ఇప్పుడు చెప్పారు ఎజోస్పెర్మియా అని, ఆ కండిషన్లో అంటే అసలు నిల్ కౌంట్ అన్నారు కదా, అంటే అలాంటి కండిషన్ రివర్సిబులా? ఇంకా వాళ్ళు తప్పనిసరిగా ట్రీట్మెంట్స్ అంటే ఐవీఎఫ్ కానీ ఇక్సీ కానీ ఇలాగా ఏఆర్టీ టెక్నిక్స్కి వెళ్ళాల్సి ఉంటుందా? సి అజోస్పర్మియా కదా, వన్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ మేము డయాగ్నోస్ చేయముందు అట్లీస్ట్ ఒక 2 times టెస్ట్ చేయించుకోవాలి. బికాస్ మెన్లో కదా వాళ్ళకు ఒకసారి శాంపిల్ కరెక్ట్గా ఇవ్వరు, కొన్ని మందికి స్పిల్ అవుతుంది. సో ద సెమెన్ ఇజాక్యులేషన్తో ద ఫస్ట్ శాంపిల్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ వాళ్ళకి. సో దట్ ఈస్ కంటైన్స్ అ మ్యాక్సిమమ్ నెంబర్ ఆఫ్ స్పర్మ్స్. సో వెనెవర్ వి గివ్ అజోస్పర్మియా రిపోర్ట్ ఒక 2 times చెక్ చేసి మేము కన్ఫర్మ్ చేసిన తర్వాతనే అజోస్పర్మియా రిపోర్ట్ ఇవ్వాలి. క్యూంకి బికాజ్ నేను చూశాను కదా, ఇప్పుడు కొన్ని మంది అజోస్పర్మియాతో వస్తారు మా దగ్గర ల్యాబ్ ప్రీవియస్ రిపోర్ట్తో, బట్ చాలా మందికి మేము ఇప్పుడు వీ హ్యావ్ సీన్ ఒకేషనల్ స్పర్మ్స్ అట్లా మా ల్యాబ్లో కనిపించేది వాళ్ళు ఉన్నారు, దట్ ఈస్ కాల్డ్ క్రిప్టోస్పర్మియా అని. సో అది మేము ఒకసారి క్లియర్గా ఇవాల్యుయేట్ చేయాలి. నో వన్స్ దే ఆర్ డయాగ్నోస్డ్ విత్ అజోస్పర్మియా, అది ఇర్రివర్సిబుల్ కండిషన్, అది మాకు రివర్స్ చేయడానికి కుదరదు. బట్ వీ క్యాన్ నో ఎందుకు అది అజోస్పర్మియా అయిందని, అకార్డింగ్లీ మేము ట్రీట్మెంట్ ప్లాన్ చేస్తాము. దెర్ ఆర్ 2 important రీజన్స్ అజోస్పర్మియాకి. ఎయిదర్ అక్కడ స్పర్మ్ ప్రొడక్షనే లేదు ఇన్ ద టెస్టిస్, సో దట్ ఈస్ వై దర్ ఇస్ నో స్పర్మ్ దట్ ఈస్ కమింగ్ అవుట్, ఆర్ అక్కడ మంచిగా స్పర్మ్ ప్రొడ్యూస్ అవుతుంది, బట్ ఆ దారి ఉంది కదా డక్ట్ ఎక్కడి నుంచి అది బయటకు రిలీజ్ అవ్వాలి, ఆ వేలో ఎక్కడైనా బ్లాక్ ఉంటుంది. అక్కడ టెస్టిస్ తర్వాత దర్ ఇస్ ఎపిడిడిమస్, ఎక్కడ స్పర్మ్ స్టోర్ అవుతుంది, తర్వాత వ్యాస్ డిఫరెన్స్ అని ఒక ట్యూబ్ ఉంది, దెన్ ఇజాక్యులేటరీ డక్ట్. సో ఈ స్టేజ్లో ఎక్కడన్నా బ్లాక్ వస్తే అది బయటకు రాదు. సో డిపెండింగ్ ఆన్ దిస్ మాకు హార్మోన్ టెస్ట్, స్కానింగ్, అందులో మాకు ఒక ఐడియా వస్తుంది అది అబ్స్ట్రక్షన్ ఉందా లేదా అని. ఇఫ్ దేర్ ఇస్ అబ్స్ట్రక్షన్, వాళ్ళకి ఒక సింపుల్ టెక్నిక్తో మేము స్పర్మ్స్ తీయొచ్చు, దట్ ఈస్ కాల్డ్ ఎస్ టీసా అని, టెస్టిక్యులర్ స్పర్మ్ ఆస్పిరేషన్. అండ్ విత్ దిస్ ప్రొసీజర్ వి పుట్ అ స్మాల్ నీడిల్ పెట్టి వాళ్ళ స్పర్మ్స్ తీయొచ్చు మేము. బట్ ఆ స్పర్మ్స్ ఏది దొరుకుతుంది కదా, ఇప్పుడు నేను నార్మల్ స్పర్మ్ చెప్పాను 20 to 60 million అని, సో అన్ని మిలియన్ స్పర్మ్స్ దొరకదు. సో మేము నీడిల్లో స్పర్మ్ తీసినప్పుడు ఒక 50-100 కొన్ని స్పర్మ్స్ దొరుకుతుంది. సో అది చాలా ప్రెషియస్ స్పర్మ్స్. సో అది మేము న్యాచురల్ ప్రెగ్నెన్సీకి యూస్ చేయడానికి కుదరదు, ఐయుఐకి కుదరదు, అది డైరెక్ట్గా మేము ఐసిఎస్ఐ, ఇంట్రాసైటోప్లాస్మిక్ స్పర్మ్ ఇంజెక్షన్ అని, ఇక్సీ అనే ట్రీట్మెంట్ ఉంది, అందుకోసమే యూస్ చేసుకోవాలి. సో ఎన్ని కావాలన్నీ యూస్ చేసుకొని మిగిలింది స్పర్మ్స్ యాక్చువల్లీ మీరు ఫ్రీజింగ్లో పెట్టుకోవచ్చు, విచ్ కెన్ బి యూస్డ్ లేటర్ ఇన్ లైఫ్. ఇప్పుడు దిస్ ఇస్ ఫర్ అబ్స్ట్రక్షన్. సపోజ్ ఇట్ ఈస్ నాన్ అబ్స్ట్రక్షన్ అంటేను, ఇప్పుడు అబ్స్ట్రక్షన్ లేదంటేను దో ద స్పర్మ్ కౌంట్ అజోస్పర్మియా ఉంది, వాళ్ళకి టీసా చేయొచ్చు.
టీసాలో మేము నీడిల్ పెట్టి స్పర్మ్స్ దొరుకుతుందా లేదా అని చూసుకుంటాము. అది దొరికితే వీ కెన్ ప్రొసీడ్. అది దొరకలేదంటే దెన్ దెర్ ఇస్ అన్ అడ్వాన్స్డ్ టెస్టిక్యులర్ ప్రొసీజర్ కాల్డ్ యాజ్ మైక్రోటీసా. అందులో మేము చాలా వరకు టెస్ట్ ఇస్తే అన్ని ఫీల్డ్స్లో మేము ఓపెన్ చేసి చెక్ చేసి ఒక 3 to 4 hours ప్రొసీజర్. ఇది అండర్ అనస్థీసియా చేస్తాము. అందులో స్పర్మ్స్ దొరికితే యూస్ చేసుకోవచ్చు. ఇఫ్ బై ఆల్ దీస్ టెక్నిక్స్ స్పర్మ్ దొరకలేదు, దెన్ ద ఓన్లీ ఆప్షన్ ఫర్ సచ్ కపుల్స్ వుడ్ బి టు గో ఫర్ అ డోనర్ స్పర్మ్ శాంపుల్ విచ్ ఇస్ అవైలబుల్ రొటీన్గా. ఇప్పుడు 7 బ్యాంక్ అని ఉంది, వేర్ ఆల్ ద ఫిజికల్ క్యారెక్టరిస్టిక్స్ మేము మ్యాచ్ చేసి వాళ్ళు బ్లడ్ గ్రూప్ అదని కామన్ థింగ్స్ మ్యాచ్ చేసుకుని అక్కడి నుంచి మేము 7 శాంపుల్ తెచ్చి ఫీమేల్ పార్ట్నర్కి త్రూ అ సింపుల్ ప్రొసీజర్ కాల్డ్ IUI అని అదిలో దే కెన్ ప్రొసీడ్. మేల్ ఇన్ఫెర్టిలిటీ ప్రాబ్లమ్స్ ఎప్పుడైనా టెంపరీగా అంటే సమ్ క్రానిక్ లేదా అక్యూట్ డిసీజెస్ తర్వాత ఫర్ టైం బీయింగ్ ఫ్యూ మంత్స్ అలా ఉండి తర్వాత నార్మల్సీకి వచ్చే అవకాశం ఉంటుందా? అవును, చాలా పేషెంట్స్ చూసాము. దే కమ్ విత్ బార్డర్ లైన్ కౌంట్స్. ఇప్పుడు మేము 20 million చెప్పాను కదా, కొన్ని పేషెంట్స్ 8 million కౌంట్, 10 million కౌంట్తో వస్తారు. అండ్ దిస్ ఇస్ ఆల్ సమ్టైమ్స్ టెంపరీ. ఐ టోల్డ్ యూ స్ట్రెస్ ఇస్ వన్ పార్ట్. సో వాళ్ళు సరిగా నిద్ర చేయలేదు, చాలా ట్రావెల్ చేస్తారు. నో వి గెట్ పేషెంట్స్ ఇప్పుడు ఇంటర్నేషనల్ ట్రావెల్, జెట్ ల్యాగ్, సో దే హ్యావ్ సో మెనీ ఇష్యూస్. సో అట్లాంటి సిచ్యువేషన్స్లోనూ ఐ హావ్ సీన్ శాంపిల్స్ ఇంప్రూవింగ్ విత్ ఇన్ 1 month. కొన్ని పేషెంట్స్కి ఇప్పుడు దే కుడ్ హ్యావ్ మినిమల్ ఇన్ఫెక్షన్స్, వెదర్ ఇట్ ఈస్ యూరినరీ ట్రాక్ట్ ఇన్ఫెక్షన్, ఎనీ కైండ్ ఆఫ్ ఎపిడిడమైటిస్, అట్లాంటి చిన్న ఇన్ఫెక్షన్స్లో మేము యాంటీబయాటిక్ కోర్స్ ఇస్తాము. వీ ట్రీట్ ద కాజ్ అండ్ దెన్ దెర్ ఇస్ ఇంప్రూవ్మెంట్ ఇన్ ద స్పర్మ్ కౌంట్. కొన్ని మందికి ఇప్పుడు స్పర్మ్ కౌంట్ ప్రొడక్షన్లో అక్కడ తగ్గుతుంది అంటే దెర్ ఆర్ లాట్ ఆఫ్ మెడికేషన్స్ టుడే స్పర్మ్ కౌంట్ని ఇంప్రూవ్ చేయడానికి. సో బార్డర్ లైన్ కౌంట్స్ అప్ టు 6-7 million కౌంట్స్ అదని మేము మెడిసిన్స్ ద్వారా ఆ కౌంటు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, మొటిలిటీ ఇంప్రూవ్ చేసుకోవచ్చు, బోత్ ఈవెన్ మార్ఫాలజీ, స్పర్మ్ స్ట్రక్చర్ ఇంప్రూవ్మెంట్ అవుతుంది. సో ఆల్ దీస్ ఆర్ థింగ్స్ దట్ వీ హవ్ సీన్ ఇంప్రూవ్మెంట్ ఇన్ పేషెంట్స్. మేల్ ఇన్ఫెర్టిలిటీకి మీరు అంటే ఫస్ట్ లైన్ ఆఫ్ ట్రీట్మెంట్గా మెడిసిన్స్తో ట్రై చేసి తర్వాత సమ్ అదర్ ట్రీట్మెంట్స్ సజెస్ట్ చేయడం జరుగుతుందా? అందరికీ తప్పనిసరిగా అంటే వాళ్ళ ప్రాబ్లమ్ని బట్టి మీరు ట్రీట్మెంట్ ఆప్షన్స్ ఉంటాయి అంటారు? బార్డర్ లైన్ కౌంట్స్, ఎనీబడి విత్ కౌంట్స్ మోర్ దెన్ 5 million ఇప్పుడు వాళ్ళకి ఎప్పుడు మేము మెడిసిన్సే ఇస్తాము. దే డోంట్ నీడ్ టు ఇమీడియట్లీ గో ఫర్ ఎనీ ట్రీట్మెంట్. అండ్ వాళ్ళది మ్యారీడ్ లైఫ్ మేము చూడాలి. యంగ్ కపుల్స్ నాట్ ట్రైడ్ మచ్, చాలా షార్ట్ డ్యూరేషన్ వాళ్ళు ట్రై చేసి వస్తున్నారు, ఫీమేల్ ఏజ్ తక్కువ ఉంది, వాళ్ళ టైం ఉంది వాళ్ళ చేతిలో. సో వీ నీ నాట్ హరీ అప్ విత్ ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్. సో వాళ్ళకి ఒక 2 to 3 months మెడిసిన్స్ ఇస్తాము. సో దిస్ ఈజ్ ఇంపార్టెంట్. హౌ మెనీ మంత్స్ మేము మెడిసిన్స్ ఇస్తున్నామని ఒక స్పర్మాటోజెనిక్ సైకిల్ అని చెప్తాము, వేర్ స్పర్మ్ ప్రొడక్షన్ టు ఇజాక్యులేషన్ వాట్ ఈస్ ద టైం, అది 60 to 90 days. సో మెడిసిన్స్ ఇస్తాను మేము 60 to 90 days ఇస్తాము. అంత లోపల వాళ్ళకి ఇంప్రూవ్మెంట్ వస్తే దే కెన్ ప్రొసీడ్ విత్ న్యాచురల్ కన్సెప్షన్. సో ఆ టైంలో కపుల్స్ ట్రై చేస్తారు, కొన్ని మంది ప్రెగ్నెంట్ అయి వస్తారు. బట్ ఆ 3 monthsలో ఇఫ్ యూ డోంట్ సీ ఎనీ ఇంప్రూవ్మెంట్, ఇన్ఫ్యాక్ట్ కొన్ని మందికి స్పర్మ్ కౌంట్ తగ్గుతుంది, ఎస్ దెన్ విట్స్ టెల్ దెమ్ నాట్ టు టేక్ అ ఛాన్స్. బికాస్ కొన్ని మంది వస్తారు 10 million, తర్వాత 5 అవుతుంది, తర్వాత 3 అవుతుంది. సో ఇట్ క్యాన్ గో డౌన్ లోవర్. సో అట్లాంటి పేషెంట్స్కి వీ హ్యావ్ టు హెల్ప్ దెమ్ కన్సీవ్ సూనర్. కాల్ చేద్దామండి. హలో హలో, గుడ్ ఆఫ్టర్నూన్ మేడం. నమస్తే, చెప్పండి, డాక్టర్ గారు వింటున్నారు, మీ క్వశ్చన్ అడగండి. మేడం నాకు PCOD ప్రాబ్లం ఉంది, మ్యారేజ్ 18 years అయింది. అయితే ఎగ్ గ్రోత్ కావట్లేదు, అట్లా 2-3 cycles ఓవులేషన్ వరకు వచ్చింది, ఎందుకు ప్రెగ్నెన్సీ రావట్లేదని HSG ట్యూబ్ టెస్ట్ చేశారు, 2 ట్యూబ్స్ బ్లాక్ ఉన్నాయి, ఏం చెప్తారు మేడం? ఓకే, సో ఈ PCOD పేషెంట్స్కి ఇప్పుడు ఎగ్ గ్రోత్ నీకు ఏ మెడిసిన్స్ ఇచ్చేసి చూసారో అది మేము చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు ట్యాబ్లెట్స్ ఉన్నాయి, ట్యాబ్లెట్స్తో రాలేనప్పుడు మేము ఇంజెక్షన్స్ ఇస్తాము. FSH అని ఇంజెక్షన్ వస్తుంది, అదితో ఎగ్ గ్రోత్ డెఫినెట్గా వస్తుంది. సో అది జస్ట్ డిపెండ్స్ ఆన్ ద డోస్. ఆ డోస్ మేము కరెక్ట్గా నీ బాడీకి తక్క పెడితే అక్కడ ఫాలిక్యులర్ గ్రోత్ ఖచ్చితంగా వస్తుంది, నీకు ఓవులేషన్ అవుతుంది. సో కొన్ని మందికి ఇప్పుడు మేము 50-75తో స్టార్ట్ చేసి 150-225 వరకు వెళ్ళొచ్చు. సో ఆ డోస్ నీకు బాడీకి మేము అడ్జస్ట్ చేయాలి. ఇప్పుడు ట్యూబ్ బ్లాక్ అని HSGలో చెప్తే అది ఖచ్చితంగా బ్లాక్ అని కాదు, అది HSG జస్ట్ స్క్రీనింగ్ టెస్ట్, అది అన్ని మందికి చేపిస్తాము. ఒక 90% వాళ్ళకి ఓపెన్ వస్తుంది. ఇప్పుడు ఎవరు బ్లాక్ వస్తేనో అది మేము కంప్లీట్ డయాగ్నోసిస్కి మేము లాప్రోస్కోపీ చేయాలి. సో అది లిటిల్ నీకు మత్తి చేసి ఒక కెమెరా పెట్టి మేము లోపల నుంచి చెక్ చేయవచ్చు. అండ్ అదే టైంలో మేము ఒక వైర్ పెట్టి ఆ ట్యూబ్స్ని ఓపెన్ చేసేస్తాము. సో ట్యూబ్ బ్లాక్ అని HSGలో మేము కన్ఫర్మేషన్కి యూ కెనాట్ గో ఫర్ ఇట్, యూ హ్యావ్ టు గో ఫర్ అ లాప్రోస్కోపీ టు కన్ఫర్మ్ ఇట్. నెక్స్ట్ కాల్ చేద్దామండి. హలో హలో, మేల్ ఇన్ఫెర్టిలిటీకి కూడా ఏజ్ అనేది ఒక ప్రధానమైన కారణం కావచ్చా? ఎస్, డెఫినెట్లీ. ఏమవుతుంది కదా, ఇప్పుడు బాడీలో ఎవ్రీ సెల్ విల్ ఏజ్, ఒక ఏజింగ్ అనే ప్రాసెస్ ఉంటుంది. సో ఈవెన్ ఫర్ ద స్పర్మ్స్ వాట్ వీ హవ్ సీన్ ఇప్పుడు విమెన్కి 30-35 years తర్వాత ఎక్వాలిటీ కెన్ చేంజ్, అట్లానే మెన్కి ఒక 40-45 years తర్వాత వీ హవ్ సీన్ సిగ్నిఫికెంట్ డిక్రీస్ ఇన్ ద స్పర్మ్ క్వాలిటీ. సో ఇది క్వాలిటేటివ్ ఏంటంటే ఇప్పుడు వీ హ్యావ్ టు అండర్స్టాండ్ ఈ స్పర్మ్ అనేది ఒకటి అది
డిఎన్ఏ క్యారియర్ వెహికల్ అది బేసిక్లీ వాళ్ళ డిఎన్ఏ ఇన్ఫర్మేషన్ అన్ని క్యారీ చేస్తుంది. సో వీ హ్యావ్ సీన్ ఇప్పుడు మెన్లో ఒక 40 years దాటిన తర్వాత కొన్ని మందికి ఇప్పుడు నార్మల్ స్పర్మ్ కౌంట్, నార్మల్ మొటిలిటీ ఉంటుంది, బట్ దే టేక్ లాంగర్ టైమ్ టు గెట్ ప్రెగ్నెన్సీ. అంటే మేము ఎంత ట్రీట్మెంట్ ఇస్తేనో దే ఆర్ నాట్ కన్సీవింగ్ విత్ IUI అండ్ ఆల్. సో అప్పుడు మేము కొన్ని అడ్వాన్స్ టెస్ట్లు చేస్తాము, లైక్ డిఎఫ్ఐ అంటే డిఎన్ఏ ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని. సో ఇది చూసాము ఇప్పుడు మెన్కి అబోవ్ వెన్స్ దే క్రాస్ 40 years వాళ్ళది స్పర్మ్లో డిఎన్ఏ డ్యామేజ్ చాలా ఎక్కువ అవుతుంది. సో ఇందులో ఏం ప్రాబ్లం అవుతుంది, ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి సక్సెస్ రేట్ తగ్గుతుంది. ఇంకోటి ఏమంటే ఇప్పుడు అమ్మాయి ప్రెగ్నెంట్ అవుతేనో అట్లాంటి స్పర్మ్స్తో ఈ డిఎన్ఏ డ్యామేజ్ స్పర్మ్స్ క్యాన్ కాస్ అబార్షన్స్. దెర్ ఇస్ అ ఛాన్స్ ఇప్పుడు 2nd month 3rd monthలో అబార్షన్ రిస్క్ ఎక్కువ అవుతుంది. అదితో కొన్ని బేబీస్కి డిఫెక్ట్స్ రావచ్చు, ఎస్పెషలీ రీనల్ డిఫెక్ట్స్, కిడ్నీ డిఫెక్ట్స్, యూరినరీ ట్రాక్ డిఫెక్ట్స్, అదని కామన్ ఇప్పుడు. సో దిస్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ మెన్ అండర్స్టాండ్ దట్ ఇదన్నీ ఇర్రివర్సిబుల్ అని. See, once the DNA of the sperm changes or egg లో ఉన్న DNA చేంజ్ అవుతుంది, దాన్ని రివర్స్ చేయడానికి కుదరదు. ఏజింగ్ ఇస్ ఇర్రివర్సిబుల్, సో వీ ఆల్ నో దట్. ఇది మేము మెడిసిన్స్ ఇచ్చేసి కొంతవరకు మేము డ్యామేజ్ని వీ కెన్ ట్రై టు టేక్ కంట్రోల్, బట్ ఇది టోటలీ రివర్స్ చేయడానికి కుదరదు. సో ఎవ్రీ కపుల్ షుడ్ ప్లాన్ ప్రెగ్నెన్సీ before at least 35 years. So this is significant damage which cannot be changed with respect to treatments also. కొన్ని ప్రాసెసెస్ ఉన్నాయి మా ల్యాబ్లో, ఇప్పుడు మేము ఎంబ్రాలజీ ల్యాబ్లో, వేర్ వీ కెన్ లిటిల్ సపరేట్ అవుట్ ద డిఎన్ఏ డ్యామేజ్ స్పర్మ్స్. వీ యూస్ ఇప్పుడు రెగ్యులర్ ప్రాసెసింగ్లో మేము సెంట్రిఫిగేషన్ చేసి స్పర్మ్స్ని సపరేట్ చేస్తున్నామంటే ఇది రెగ్యులర్ ప్రాసెసింగ్, వెదర్ ఇట్ ఇస్ IUI ఆర్ IVF. ఇప్పుడు డిఎఫ్ఐ హై ఉన్నప్పుడు, వెదర్ ఇట్ ఇస్ మోర్ దెన్ 25% డ్యామేజ్ ఉన్నప్పుడు, మేము కొన్ని ప్రాసెసెస్ లైక్ మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాగ్నెటిక్ సెల్ సార్టింగ్ అట్లాంటి ప్రొసీజర్స్ ల్యాబ్లో యూస్ చేసుకొని మంచి స్పర్మ్స్ని సెలెక్ట్ చేసి ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి యూస్ చేసుకోవచ్చు. మంచిర్యాల నుంచి లలిత గారు. హలో మేడం చెప్పండి. లలిత గారు, మీ క్వశ్చన్ అడగండి. అదే మేడం, మాకు 10 days ఇట్లా ఇప్పుడు కానీ ఫస్ట్ బాబు పుట్టి చనిపోయిండు, తర్వాత 2 అబార్షన్స్ అయినాయి. ఇక తర్వాత మామూలుగా చూసుకున్నాను, ఎక్కడ పోయినా ఏం రిపోర్ట్స్ ప్రాబ్లం లేదు అన్నారు. ఓకే, ఇది మేము చూడాలమ్మా నీకు ఏం టెస్ట్ చేశారని. ఎందుకంటే నీకు ఆ బేబీను ఇప్పుడు ఎందుకు డెత్ అయిందని మేము అదును చూడాలి. బేబీకి ఏమైనా డిఫెక్ట్స్ ఉందా ఆ టైంలో, ఇదన్నీ ఇంపార్టెంట్. నీ ఎగ్ క్వాలిటీ, హస్బెండ్ది స్పర్మ్ క్వాలిటీ, నీ గర్భ ఎట్లా ఉంది, నీ ట్యూబ్స్ ఎట్లా ఉంది, ఇదన్నీ చూసుకొని అన్ని టెస్ట్లు అయిందా లేదా మాకు చూడకుండా చెప్పని కుదరదు. బట్ ఇదన్నీ మీరు చేయించుకుంటే బెటర్. ఎగ్ క్వాలిటీకును కొన్ని టెస్ట్లు ఉన్నాయి, అదన్నీ చేయించుకుంటే మాకు ఒక ఐడియా వస్తుంది. అండ్ ఇప్పుడు మీరు చాలా వరకు ఇప్పుడు న్యాచురల్ ప్రెగ్నెన్సీ మీరు ఒక 6 months 1 year వరకు వెయిట్ చేసి చూడొచ్చు. ప్రెగ్నెన్సీ రావట్లేదంటే ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్ ఉన్నాయి. ఇప్పుడు IUI లేదంటే IVF అట్లాంటి ట్రీట్మెంట్స్లో మీకు సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది, ఎందుకంటే మీకు ముందు ఒకసారి ప్రెగ్నెన్సీ వచ్చింది. సో ఇట్లాంటి పేషెంట్స్లో మాకు సక్సెస్ రేటు ఎక్కువ ఉంటుంది. సో ఇది మీరు ఎంత జల్దీగా చేయించుకుంటారో అంత బెటర్ మీకు. మేల్ ఆర్ ఫీమేల్ కాజెస్తో, ఎవరిలో అయినా ఇన్ఫెర్టిలిటీ కాజెస్ తోటి, అంటే ఫస్ట్ ఇష్యూ నార్మల్గా ఈ సెకండ్ ఇష్యూకి ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్ళాల్సిన అవసరం కూడా ఉంటుందంటారా? ఎస్, ఇప్పుడంతా చాలా కామన్గా వస్తున్నారు, వేర్ ఫస్ట్ బేబీ వాళ్ళకి న్యాచురల్గా అయింది. సో దేర్ ఆర్ 2 important reasons. వన్, కపుల్స్ ఆర్ డిలేయింగ్. ఇప్పుడు సెకండ్ బేబీకి ముందు వాళ్ళు 2 yearsలో ప్లాన్ చేసుకుంటున్నారు, ఇప్పుడు పేషెంట్స్ ఆర్ టేకింగ్ 5 to 8 years గ్యాప్, బికాస్ దే వాంట్ టు సెటిల్ ఇన్ దర్ కెరియర్ ఆర్ ఎవరు లేదు ఇప్పుడు పిల్లలు చూసుకోనికి. సో దే గివ్ సో మెనీ రీజన్స్ అండ్ దే పోస్ట్పోన్. సో ఈ టైంలో ఎస్, ద లైఫ్ స్టైల్ ఇస్ చేంజింగ్ అండ్ ఏజ్ ఫ్యాక్టర్. సో ఫీమేల్స్ ఆర్ కమింగ్ ఇన్ అ హయ్యర్ ఏజ్, మెన్కు ఏజ్ ఎక్కువ అవుతుంది. సో విత్ దిస్ లీడ్ సీయింగ్ లాట్ ఆఫ్ ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్. ఇన్ఫ్యాక్ట్ మేము ఇప్పుడు చాలా IVFs వీఆర్ డూయింగ్ ఫర్ సెకండ్ బేబీ, వాళ్ళకి న్యాచురల్ అయిన తర్వాతను. దీస్ ఫ్యాక్టర్స్ ప్రాబబ్లీ దిస్ కపుల్ షుడ్ టేక్ అ డిసిషన్ లిటిల్ ఎర్లియర్. ఓకే, మేల్కి ఏ రీజన్స్ ఉన్నప్పుడు IVF కానీ ICSI కానీ IMSI కానీ అవసరం అవుతూ ఉంటాయి? మేల్లో ఇప్పుడు అప్ టు 5 million I told you, no, we can go ahead with even simple treatments like IUI అంటే ఒక చిన్న ఇన్సెమినేషన్, ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ అని, వేర్ వీ టేక్ ద హస్బెండ్ స్పర్మ్, మేము లిటిల్ మంచి స్పర్మ్ సెలెక్ట్ చేసి అమ్మాయి గర్భలోపల జస్ట్ ఎక్కిస్తాము. సో కౌంట్స్ less than 5 millionకి ఇప్పుడు IUI ట్రీట్మెంట్లోనూ మాకు సక్సెస్ రేట్ రాదు. సో ఇట్లాంటి ప్రాబ్లమ్స్లో మీకు IVF అని ట్రీట్మెంట్కి వెళ్ళాలి. IVFలో మేము ఓన్లీ అమ్మాయిది ఎగ్ని ఒక హస్బెండ్ స్పర్మ్ ఒక 10,000 స్పర్మ్స్ అక్కడ పక్కలో పెడితే అది న్యాచురల్గా ఫర్టిలైజ్ అవుతుంది. వెన్ స్పర్మ్ కౌంట్స్ గో బిలో 2 million 1 million ఆ IVF కుదరదు. అప్పుడు ఆ స్పర్మ్ని మేమే ఒక నీడిల్ ద్వారా పెట్టుకొని అది ఎగ్ని లోపలకు మేమే పంపించాలి. దట్ ఈస్ కాల్డ్, ఒక పెద్ద మిషన్ ఉంటుంది, దట్ ఈస్ కాల్డ్ అస్ మైక్రో మ్యానిపులేటర్ అని. సో ఈ ప్రొసీజర్ అదని మేము ల్యాబ్లో చేస్తాం, ఎంబ్రాలజీ ల్యాబ్లో. సో ఎగ్ స్పర్మ్ కల్పించి అదని ఫర్టిలైజేషన్ చేయించి ఎంబ్రియోని కల్చర్ చేసి ఆ ఎంబ్రియో ఏది డెవలప్ అవుతుంది అమ్మాయి గర్భలోపల పెడతాము. దిస్ ప్రొసీజర్ ఎంటైర్ థింగ్ ఇస్ కాల్డ్ అస్ ICSI. సో ఏం అడ్వాంటేజ్ ఇదిలో ఉందంటే, ఒకటి హస్బెండ్కి స్పర్మ్ మూవ్మెంట్ లేదంటేనూ ఇదిలో ఫర్టిలైజేషన్ అవుతుంది, మూవ్మెంట్ అవసరం లేదు.
అండ్ స్పర్మ్ ది స్ట్రక్చర్ ఇది హై మ్యాగ్నిఫికేషన్ మైక్రోస్కోప్. సో అట్లాంటి కొన్ని డిఫెక్ట్స్ ఉందంటే ఇప్పుడు హెడ్లో టెయిల్లో మాకు మ్యాగ్నిఫైడ్ మైక్రోస్కోప్లో అదని కనిపిస్తుంది. దిస్ ఇస్ కాల్డ్ అస్ IMSI అని, వేర్ వీ యూస్ మార్ఫలాజికలీ సెలెక్టెడ్ స్పర్మ్ అని. సో ఇందులో హై మ్యాగ్నిఫికేషన్లో మేము ఏ డిఫెక్ట్ లేకపోయినా స్పర్మ్ని సెలెక్ట్ చేసుకుంటే దెర్ ఆర్ అడ్వాంటేజెస్. వన్, బెస్ట్ ఎంబ్రియో క్వాలిటీ డెవలప్ అవుతుంది ఇదితో. అట్ ద సేమ్ టైం అమ్మాయికు రిస్క్ ఆఫ్ అబార్షన్స్, ముందు వెళ్ళి ఏమన్నా బేబీలో ప్రాబ్లమ్స్ వస్తుంది, దాన్ని తగ్గుతుంది. సో దీస్ ఆర్ అడ్వాన్స్ ప్రొసీజర్స్ ఇప్పుడు వేర్ చాలా తక్కువ స్పర్మ్ కౌంట్ అంటే ఒకేషనల్ స్పర్మ్ ఉన్న వాళ్ళకును పిల్లలు పుట్టొచ్చు ఇప్పుడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ అజోస్పర్మ్ ఇప్పుడు మేము మాట్లాడదాం కదా, 0 స్పర్మ్ కౌంట్తోనూ మేము ఇప్పుడు పిల్లలు ఇస్తున్నాము పేషెంట్స్కి. రమాదేవి గారు కాల్. రమాదేవి గారు, హలో. హలో, రమాదేవి గారు చెప్పండి. నాకు మ్యారేజ్ అయ్యి 4 years అయింది మేడం. ప్రెగ్నెన్సీ రావట్లేదు. 2 months నుంచి హాస్పిటల్కి వెళ్తున్నాను నేను. 2 months నుంచి హాస్పిటల్కి వెళ్తే మెడిసిన్స్ ఇస్తున్నారు నాకు. అయితే వాళ్ళ ప్రాబ్లం అన్నది ఏమీ చెప్పలేదు. మీకు 2nd month లో నీకు ఆపరేషన్ అయితే పడుతుందమ్మా డెఫినెట్గా అని చెప్తున్నారండి. మ్యాక్సిమం 15,000 అడిగారు. నాకు ప్రాబ్లం అయితే కూడా నాకు క్లారిటీగా చెప్పలేదు. ఓకే, ఇది మీరు క్లియర్గా మీ డాక్టర్తో మాట్లాడాలి. ఎందుకంటే వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు ఆ ప్రాబ్లం ఏ ప్రాబ్లం ఉంది, ఎందుకు చేయాలి ఇదని మీకు క్లియర్గా డాక్టర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తారు, అది నిజంగా అవసరం ఉందా లేదా అని. శ్రీను గారు కాల్ చేద్దాం అండి. శ్రీను గారు, ఎస్ మేడం. నమస్తే, చెప్పండి. నమస్తే అండి. నా పేరు శ్రీను. వయసు ఇప్పుడు 31 అయింది. నాకు మ్యారేజ్ అయింది రీసెంట్గా 2 years అయింది. హలో, చెప్పండి. సో మేము యాక్చువల్లీ బేబీకి ప్లాన్ చేసామండి. సో ఫస్ట్ బేబీ ప్లాన్ చేసినప్పుడు సమ్ రీజన్స్ ఆఫ్టర్ 3 months అబార్షన్ అయిపోయిందండి. సో యాక్చువల్లీ నాకేమైందంటే మ్యారేజ్ బిఫోర్ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదండి. సో బట్ ఐ డోంట్ నో వై ఇలా అవుతుందని. అబార్షన్ ఎందుకు అయిందని అడుగుతున్నారా? లేదా అయింది తర్వాత బాబు కూడా సమ్ లైక్ కంప్లీట్ గా అవ్వలేదు. సమ్ అంగవైకల్యం ఉందని చెప్పారు. సో దీనివల్ల స్పెన్ కౌంట్ వల్ల ఏమైనా అట్లా వస్తుందా లేకపోతే ఏమైనా తెలియలేదు మేడం. సో బేబీకి ఏమైనా డిఫెక్ట్ ఉందా ఇప్పుడు మీకు పుట్టిన బేబీకి? నో యాక్చువల్లీ అదే నేను చెప్పాను కదా మేడం, ఒక బేబీ ఆఫ్టర్ అబార్షన్ తర్వాత ఒక బేబీ అదే తర్వాత అయిన తర్వాత 5th month తర్వాత స్కాన్ చేసినప్పుడు ఏదో సమ్ అంగవైకల్యం అని చెప్పున్నారు వాళ్ళు. సో స్పెమ్ వల్ల ఇలాంటి ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తుందా, స్పెమ్ ఇష్యూ వల్ల లేకపోతే? ఇప్పుడు బేబీలో ఏమైనా డిఫెక్ట్ వస్తే ఫస్ట్ మీరు ఏం చేయాలంటే అది అబార్షన్ చేస్తున్నారంటే ఆ బేబీని మేము జెనెటిక్ టెస్ట్కి పంపించవచ్చు. ఓకేనా, అదికి వి టెల్ ఇట్ as POC అని, ప్రోడక్ట్ ఆఫ్ కన్సెప్షన్ అని, అదికి అడ్వాన్స్ జెనెటిక్ స్టడీ చేపిస్తాము. సో బేబీలో ఏమైనా జెనెటిక్ ప్రాబ్లం ఉందా లేదా మీకు ఆ జెనెటిక్ ల్యాబ్ రిపోర్ట్ ఇస్తారు. ఆ జెనెటిక్ ప్రాబ్లం ఏమైనా కనిపిస్తే తర్వాత మీకు కొన్ని బ్లడ్ టెస్ట్ చేపిస్తారు. క్యారియర్ స్క్రీనింగ్ అని కొన్ని బ్లడ్ టెస్ట్ ఉన్నాయి. అందులో ఏమైనా డిజీజ్ మీరు ఇద్దరు క్యారియర్ చేస్తున్నారని మేము చూసుకొని మీకు ముందు ప్రెగ్నెన్సీకి ఎంత ఎఫెక్ట్ రావచ్చని మేము ఒక ఐడియా ఇవ్వచ్చు మీకు. సపోజ్ ఆ బేబీలో ఏ జెనెటిక్ ప్రాబ్లం లేదంటే ఇది ఒక ఇన్సిడెంటల్ ఫైండింగ్. ఇప్పుడు కొన్ని మందికి అవుతుంది ఇట్లా, బేబీలో డిఫెక్ట్స్ వస్తుంది, నెక్స్ట్ ప్రెగ్నెన్సీ వాళ్ళకి మామూలుగా వెళ్ళిపోతుంది. సో యూ నీడ్ నాట్ వరీ. అమ్మాయికి నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేయే ముందు కొన్ని విటమిన్ సప్లిమెంట్స్, ఫోలిక్ యాసిడ్ అదని కరెక్ట్గా ఇచ్చేసి వైటమిన్ B12 ఇదని ఇంపార్టెంట్ ఫీటల్ డిఫెక్ట్స్ ప్రివెంట్ చేయడానికి అదన్నీ మేము చూసుకోవచ్చు. బట్ ఇది బేబీ మీరు టెస్ట్ చేయించుకుంటే మాకు చాలా ఇన్ఫర్మేషన్ వస్తుంది. దెన్ ఆ ఇన్ఫర్మేషన్ పైన వీ కెన్ డిసైడ్ ఎగ్లో స్పర్మ్లో అదని మాకు తర్వాత ఇవాల్యుయేట్ చేసుకోవచ్చు మీరు. ఓకేనండి డాక్టర్ వందన హెగ్డే గారు, థ్యాంక్స్ అలాట్ అండి. మేల్ ఇన్ఫెర్టిలిటీ కూడా చాలా ఎక్కువగా అవుతుంది కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా ఉంది, ఎలాంటి లైఫ్ స్టైల్ ఫాలో అవుతున్నారు, హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఒబెసిటీ ఉందా, లేకపోతే స్ట్రెస్ ఎక్కువ ఫేస్ చేస్తున్నారా, మేల్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, ఇలాంటివన్నీ చెక్ చేయించుకుని అవన్నీ బ్యాలెన్స్డ్గా మెయింటైన్ చేస్తూ స్టిల్ ఇన్ఫెర్టిలిటీ ఉన్నప్పుడు ఏజ్ అనేది కూడా తప్పనిసరిగా గమనించుకొని డాక్టర్ సలహా మేరకు అవసరమైన టెస్టులు ఇంకా అడ్వాన్స్డ్ చెకప్స్ లైక్ టిసా కానీ లేకపోతే PGI లాంటి టెస్టులు కూడా చేయించుకొని అవసరమైతే ఇన్ఫెర్టిలిటీ ట్రీట్మెంట్స్ తప్పనిసరిగా ఎర్లీ ఏజ్లోనే తీసుకుంటేనే ఈ సంతానలేమి సమస్యలను అధిగమించగలరని ఈ టెస్టుల్లో IVFతో పాటు ఇంకా లేటెస్ట్గా IMSI లాంటివి కూడా అవసరమవుతూ ఉంటాయి. కాబట్టి వాళ్ళ సమస్యను బట్టి ట్రీట్మెంట్ తీసుకుంటే ఇన్ఫెర్టిలిటీ సమస్యని అధిగమించగలరని, దీనికి సరైన సెంటర్ని ఎంచుకుంటే మంచిదని హెగ్డే ఫెర్టిలిటీ సెంటర్స్ క్లినికల్ డైరెక్టర్ అండ్ సీనియర్ ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ డాక్టర్ వందన హెగ్డే గారు తెలియజేశారు. ఇది ఇవాల్టి హెల్త్ ఫైల్. కీప్ వాచింగ్ TV5.